రండి 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 దయచేయండి మా ఇల్లు మీకు చూపిస్తానండి. సో మా హోమ్ టూర్ వీడియో మీకోసం అండి. యాక్చువల్గా ఇది కొత్త ఇల్లు అనమాట. మేము పాలు వంగించాం, దసరా రోజే పాలు వంగించాం. ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యాలో తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఎంటర్ అవ్వగానే హాల్లో ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు అనమాట. మేము ఇక్కడ ఇంకేమీ సామాన్లు అయితే ఏం పెట్టలేదండి. రీజన్ కూడా నేను ఒక వీడియో చేశాను, అంటే ఎందుకు ఇంకేం సామాన్లు షిఫ్ట్ చేయలేదు అని చెప్పేసి. ఎందుకంటే ఏవైతే మాకు అవసరమో వాటిని మాత్రమే తీసుకొచ్చాం. ఇంక ఇవైతే అప్పుడు రాకముందుకు తీసిన వీడియో అనమాట. సో కొంచెం ఎంటీగానే ఉంటుంది. మనకి హాల్ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే ఇక్కడ మనం ఇక్కడ కొంచెం ఆఫీస్ ఏరియా పెట్టుకోవచ్చు, డైనింగ్ ఏరియా మన ఇష్టం అనమాట, ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది మై ఫేవరెట్ ప్లేస్ అండి, బాల్కనీ, ఫ్రెంచ్ విండోస్ బాల్కనీ అనమాట. మంచి మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ నేచర్ అనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మనం కన్స్ట్రక్షన్ చేసుకునే సైడ్ కనిపిస్తుంది అనమాట. మేము ఇల్లు కట్టుకుంటున్నాం కదా, ఇక్కడ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడ ఉంటూ ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. నేనైతే ఈ బాల్కనీలోనే, ఇంట్లో కంటే ఎక్కువ బాల్కనీలోనే ఉంటా. పనులన్నీ ఇక్కడ చేసుకుంటాను అనమాట. వెజిటబుల్స్ కట్ చేయడం కానీ ఏమైనా పని అంతా చేసుకుంటాం అనమాట కూర్చొని. ఇదే ఫస్ట్ టైం అండి రెంట్కు ఉండడము. చిన్నప్పుడు ఎప్పుడు ఉన్నా కానీ తర్వాత ఎప్పుడు లేదనమాట. ఇదే ఫస్ట్ టైము. సో ఇక్కడైతే చెప్పాను కదా, మనం డైనింగ్ ఏరియా లాగా వాడుకోవచ్చు, లేకపోతే ఆఫీస్ పర్పస్ అయినా ఇంకొక లివింగ్ ఏరియా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి సైడ్కి వెళ్ళగానే మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మొత్తం ఇందులో అయితే వెంటిలేషన్ అయితే సూపర్ ఉంటుందండి. లైట్సే అవసరం లేదనమాట, అంత వెంటిలేషన్ ఉంటుంది. ఇందులో అసలు సెల్ఫ్లు లేవండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా అపార్ట్మెంట్ తీసుకున్నాక, ఫ్లాట్ తీసుకున్నాక మనకు హ్యాండ్ ఓవర్ చేశాక వుడ్ వర్క్ అవన్నీ చేయించుకుంటారు కదా, అందుకని చెప్పి సెల్ఫ్లు ఇట్లా ఏం పెట్టలేదనమాట ఓనరు. సో మేమే అమెజాన్ నుంచి కబోర్డ్ ఆర్డర్ చేసుకున్నాం, ఎందుకంటే కావాలి కదా మనకి బట్టలకైనా దేనికైనా అని చెప్పేసి. ఎందుకంటే ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళు వుడ్ వర్క్ చేయించుకుంటారు కదా, అందుకని చెప్పేసి. దీంట్లో సెల్ఫ్లు ఇట్లా ఏం లేవు. అది కొంచెం కష్టమైంది, ఎందుకంటే ఈ సెల్ఫ్లు కబోర్డ్లు లేకపోతే కొంచెం కష్టం కదా. ఇక్కడ నుంచి చూస్తే కూడా మనకి వ్యూ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి చూసినా కనిపిస్తుంది, మన సైట్ బాల్కనీ నుంచి చూసినా కనిపిస్తుంది, ఇంకొక బెడ్రూమ్ నుంచి చూసినా కూడా కనిపిస్తుంది. నాకైతే అందుకే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చాలా అంటే చాలా గాలి వెలుతురు ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉందండి అసలు. ఇది మొత్తం 3 BHK ఫ్లాట్ అండి. యాక్చువల్గా అసలు అపార్ట్మెంట్లో ఉండడం ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ అలవాట్లేదనమాట. ఎప్పుడున్న ఇండిపెండెంట్ హౌసే తప్ప అపార్ట్మెంట్లో అయితే ఎప్పుడు లేదు. సో ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఉంటున్నాం. ఎందుకంటే ఇంకా 1.5 year 2 years వరకు ఇదే మా నెస్ట్ అనమాట. కొత్త ఇల్లు మాకు, ఇదే మా ఇల్లు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. మనకి బయటకు వెళ్ళగానే దేవుడు రూమ్ ఉంటుంది. అంటే దేవుడు రూమ్లో కూడా మనకి కబోర్డ్స్కి ఇట్లా సెల్ఫీలకి ఇట్లా ఏం లేవన్నమాట. అండ్ ఇటు పక్కకి వెళ్తే మనకి హ్యాండ్ వాష్ ఉంటుంది. అక్కడ కూడా మనం డైనింగ్ ఏరియా లాగా వాడుకోవచ్చు. ఇక్కడ డైనింగ్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంతకుముందు చూపించాను కదా అక్కడ డైనింగ్ ఏరియా వాడుకోవచ్చు. అక్కడ డైనింగ్ ఏరియా కంటే నాకు అక్కడ లివింగ్ ఏరియా లెక్క వదిలేస్తే బాగుంటుంది. ప్లస్ అదంతా హాల్లో అంశు వాళ్ళు ఆడుకోవడానికి బాగుంది. వాడు స్కేటింగ్ సైకిల్ కోసమైనా, జస్విక ఆడుకోనికైనా మొత్తం ఇట్లా వదిలేస్తే బాగుంటుంది అని చెప్పేసి అట్లనే ఉంచాం. ప్రస్తుతానికి ఫర్నిచర్ ఇట్లా ఏం తీసుకురాలేదు కాబట్టి జస్విక ఆడుకోనికి మంచిగా పనికొస్తుంది అనమాట హాల్లో. దానికి కొన్ని బొమ్మలు ఇచ్చేసి, లేకపోతే స్కేటింగ్ సైకిల్లో ఏదో ఒకటి ఇచ్చేస్తే అది మంచిగా దాంట్లో తిరుగుకుంటూ ఆడుకుంటుంది అనమాట. ఇక్కడ సోఫాలకి ఇట్లా ఏం వేయకపోవడం వల్ల వాళ్ళకి చిన్న సైజు ప్లే గ్రౌండ్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము ఏమనుకుంటున్నామంటే ఓనర్కి చెప్పేసి కొంచెం ఒక చెక్క పైన పెట్టిద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే జస్విక మొత్తం కింద పడవస్తుంది, అన్షైనా జస్విక అన్నీ అందుతున్నాయి కదా అన్నీ, ప్లస్ డోర్ లేదు కదా, అందుకని చెప్పేసి అన్నీ కింద పడవస్తుంది. వాళ్ళకి చెప్పేసి ఒక 2 వుడ్స్ కొట్టించినాం అనుకోండి, దేవుడికి సామాన్ పెట్టుకోవడం కోసం పనికొస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. అండ్ ఇటు వెళ్తే ఓపెన్ కిచెన్ ఉంటుందండి. కిచెన్లో కూడా కబోర్డ్స్ ఏం లేవన్నమాట. సో కొంచెం అంతా బయటకే కనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి అమెజాన్ నుంచి స్టాండ్ ఆర్డర్ చేశాను, ఎందుకంటే పెట్టుకోవడం కోసం అని చెప్పేసి. ఎంతైనా కబోర్డ్స్ కానీ సెల్ఫ్లు కానీ లేకపోతే చాలా కష్టం అండి, ఎస్పెషల్లీ కిచెన్లో, ఇంకా చిన్న పిల్లలు ఉన్నప్పుడైతే. ఎందుకంటే జస్వికాన్ అయితే కనిపించినవి అన్నీ పట్టుకొచ్చేస్తుంది అనమాట, సర్దుకోలేక యాస్ట్ వస్తుంది దాంతో అయితే. అండ్ తర్వాత మనకి బయటికి వెళ్ళగానే వాష్ ఏరియా కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ సైడ్కి వెళ్తే మనకి వాషింగ్ మిషన్ కానీ దేనికైనా వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడ మనకి వాళ్ళు పక్కన కింద పడకుండా ఉంటుందండి. అక్కడ ఎవ్రీడే వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు అనమాట. అక్కడ మెయింటెనెన్స్ వాళ్ళే క్లీన్ చేస్తూ ఉంటారు. ఆ ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి మధ్యలో చిన్న గ్యాప్ లెక్క ఉంటుంది అనమాట. అక్కడ వాళ్ళే క్లీన్ చేస్తూ ఉంటారు. మన వాష్ ఏరియా పక్కనే గ్యాప్ లాగా ఉంటుంది.
మేము ఉండేది ముగ్గురమే అనమాట ప్రస్తుతానికి. ఎందుకంటే అంశు, అత్తమ్మ, మామయ్య అక్కడ ఉంటుండే పాతింట్లో ఉంటున్నారు. మేము కొన్ని రోజులకి అటు షిఫ్ట్ అయిపోతాము. అత్తమ్మ, మామయ్య వాళ్ళు ఇటు వచ్చేస్తారనమాట. సో మాకు ఇంత అవసరం లేదు ఇంత పెద్ద ఇల్లు. ఎందుకంటే మేము అసలు వాడట్లేము. ఓన్లీ 1 బెడ్రూమ్ హాల్ కిచెనే సరిపోతుంది. ఇంకా 2 బెడ్రూమ్స్ ఊరికేనే ఉంటున్నాయి అనమాట. బట్ మాకు ఆ వ్యూ కావాలి. ఇందులో ఓన్లీ 2 BHK 3 BHK ఉన్నాయన్నమాట. రెంట్ పర్పస్ ఇది మాత్రమే ఖాళీగా ఉంది. అందుకని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఇక్కడ నుంచి కూడా మనకి వ్యూ కనిపిస్తుంది. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. చాలా అంటే చాలా స్పేషియస్ ఉన్నాయండి. ఇది మొత్తం మనకి ఫ్లాట్ వచ్చేసి 1690 SFT అనమాట. మస్తు స్పేషియస్గా ఉన్నాయి. రూమ్స్ అయినా వెంటిలేషన్ అయినా. నాకైతే బేసిక్గా వెంటిలేషన్ బాగా నచ్చింది. ఎందుకంటే ఇరుకెరుకు కట్టకుండా చాలా అంటే చాలా మంచిగా కట్టిండ్రు. మనకి ఇందులో నుంచి చూసినా కూడా మన సైడ్ కనిపిస్తుందండి. బెడ్స్ ఇట్లా ఇంకొస్తున్నాయి అనమాట. అంటే నేను ఇవి ఏమి రాకముందుకు జస్ట్ ఎంప్టీ హోమ్ టూర్ తీసిన అనమాట. ఇంకా బెడ్స్ గిట్లా అవన్నీ వస్తాయి. అత్తమ్మ వాళ్ళు వచ్చే టైం వరకు మొత్తము సామాన్ షిఫ్ట్ అయిపోతుంది అనమాట. యాక్చువల్లీ మేము 2 BHK చాలా అనుకున్నాం. ఎందుకంటే అత్తమ్మ వాళ్ళు మేమే కదా ఉండేది. 2 BHK చాలా అనుకున్నాం. కానీ ఈ ఫేసింగ్లో ఈ వ్యూ కనిపించే లెక్క 2 BHK లేవన్నమాట. సో అందుకని చెప్పేసి 3 BHK తీసుకున్నాం. ఎందుకంటే అంశు అకాడమిక్ ఇయర్ అయిపోయినాకనైనా ఇటే షిఫ్ట్ అవ్వాలి కదా. సో కొంచెం 2 BHK సరిపోవచ్చు అనుకున్నాం. బట్ ఈ వ్యూకి 3 BHK మాత్రం రెంట్కున్నాయి. మిగతా అన్నీ ఓనర్సే అనమాట. సేల్ అయిపోయాయి అనమాట. ఇక్కడ నుంచి మనకి కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది. అండ్ ముందుకెళ్తే ఇంకొక ప్లే ఏరియా ఉంటుంది అనమాట. మొత్తం 2 ప్లే ఏరియాస్ ఉంటాయి ఇక్కడ కిడ్స్ చూడండి. ఇక్కడైతే సెక్యూరిటీ అయినా ఏదైనా చాలా అంటే చాలా బాగుందండి. ఎందుకంటే పెద్ద కమ్యూనిటీ కాదు. ఒక 2 టవర్స్ ఉంటాయి అనమాట. చిన్న కమ్యూనిటీ. మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ నీట్గా ఉంటుందన్నమాట. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఉంటుందండి. కామన్ వాష్రూమ్ తర్వాత ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ లాగా. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ రాదు. దీనికి బయటనే మనకి కామన్ వాష్రూమ్ ఉంటుంది. దీన్ని మేము స్టోర్ రూమ్ లెక్క యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఏమన్నా సామాన్ ఇట్లా ఇందులో పెడుతున్నాం అనమాట. ఇది స్టోర్ రూమ్ లెక్క యూజ్ చేస్తున్నాము. ఇది మన గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకి కింద కనిపిస్తుంది. కింద పార్కింగ్, ప్లే ఏరియా అవి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కింద పార్కింగ్లో ఎవ్రీ ఫ్రైడే మనకి వెజిటేబుల్స్ ఉంటాయి. అండ్ పక్కనే ఫామ్ ఉంటుంది. అంటే పాలు కావాలనుకున్న వాళ్ళకి డైరీ ఫామ్ ఉంటుంది అనమాట. అక్కడే మనకి ఆవులు ఇట్లా అన్నీ ఉంటాయి అనమాట. మనం వెళ్ళి ఫ్రెష్గా పాలు తీసుకొని రావచ్చు. అన్నీ దగ్గరలో ఉంటాయి అనమాట. నేచర్కి దగ్గరగా ఉంటుంది. అందుకే మాకు ఇది బాగా నచ్చింది అనమాట. ఇది మేము ఉంటున్న ఇల్లు అండి. ఇదే మా హోమ్ టూర్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. సో నేను వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా బిడ్డ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఎక్కిరిస్తుంది అనమాట. నేను వీడియోస్ చేస్తున్నప్పుడు వెనకాలనే తిరుగుతుంది అనమాట. హలో ఎవ్రీవన్ అంటుంది అనమాట. అది కూడా సో దానికి కూడా అలవాటు అయిపోయింది నన్ను చూసి.